హలో. హాయ్ సార్. నేను యజ్ఞమూర్తి అండి. హాయ్ సార్. ఇందాక సాయి రాజేష్ చెప్పాడు కదా, అంటే అర్జున్ రెడ్డి ఆయనే వంగ. కానీ ఇక్కడ సిద్ధార్థరాయ్ కాదు యశస్వి అని. మీరు కానీ సిద్ధార్థరాయ్ని మీరు ఎలా కన్సీవ్ చేశారు? ఇది నేను చూసిన సిద్ధార్థరాయ్ అండి. నాకు తెలిసిన సిద్ధార్థరాయ్ కదా, నేను చూసిన సిద్ధార్థరాయ్ కదా, నేను కాదు. ఓకే, అంటే అదేమన్నా కొంచెం చెప్తారా? మీరు చూసినంటే ఎక్కడ చూసారు? సినిమా చూశాక చెప్పుకోవచ్చు, మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ ద రిలీజ్ మాట్లాడదాం దీని గురించి. అంటే ఈ సినిమా కోసం మీరు అంటే ఎక్సెంట్రిక్ లవ్ స్టోరీ అని పెట్టి మళ్ళీ లవ్ కాదు లైఫ్ అనేది పెట్టారు కదా. అంటే ప్రధానంగా అంటే అర్జున్ రెడ్డి మొన్న వచ్చినటువంటి యానిమల్ సినిమాలు మనకి ఎలాంటి ఇంపాక్ట్ కలిగించాయో తెలుసు. అంటే డ్యూయల్ వర్షన్స్ ఉంటాయి వాటికి. కొంతమంది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో సమాజానికి ఏం చెప్తున్నాము ఫైనల్గా అనేది చివరికి మీరు ఏదైతే కథ చెప్పారో అది అంటారు కదా. బట్ ఎక్కువగా వైలెన్సు తర్వాత సెక్స్ అనేది ఎక్కువగా సమాజం అది ప్రొజెక్ట్ చేస్తే సినిమాలో, సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే యూత్ ఎక్కువగా ఉంటారు అనేది ఒక థియరీ. దీనికి ఏం చెప్తారు ఇలాంటి సిద్ధార్థరాయ్ సినిమాలతో? సార్ డెఫినెట్గా ఈ సినిమా చూశాక సార్ సమాజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది బలమైన మెసేజ్ ఉన్న సినిమానే సార్ ఇది. అంటే ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ కానీ, ఒక వైలెన్స్, ఒక సెక్స్ తీసి డబ్బులు చేసుకోవాలనే నేచర్ అయితే నాది కాదు సార్. పక్కా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది సార్. అంటే అదేంటని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మీరు సినిమా చూడండి. ఒక డీప్ రూటెడ్ క్యారెక్టర్, అంటే ఒక మనిషి అంతరాల్లోకి వెళ్ళిపోయి ఆ సైకాలజీని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాస్తే అది సిద్ధార్థరాయ్ అండి. అయితే డెఫినెట్గా మనం అందరిలో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారండి. మనం సిచ్యువేషన్స్ బట్టి బయటపడతాం. మనలో కూడా ఉంటారు, ప్రతి ఒక్కరిలో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉంటాడు. అది సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వస్తుంది. అలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఒక క్యారెక్టర్కి అంతా ఉంటే ఏంటి అన్నది సినిమా అండి. సో డెఫినెట్గా మెసేజ్ ఉందండి దాంట్లో అయితే పక్కా. అండ్ ఈ కంపారిజన్ అంటే జోనర్ ఆఫ్ ద ఫిలింలో అర్జున్ రెడ్డి యానిమల్ డెఫినెట్గా గుర్తొస్తుంది. మీరు యానిమల్ కైండ్ ఆఫ్ ట్రైట్స్ చూస్తారు ఈ సినిమాలో యాక్చువల్గా. బట్ డెఫినెట్గా మంచి మెసేజ్ ఉంటుందండి. బట్ నేను అది సినిమా రిలీజ్ అయ్యాకే మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, అంటే మనందరికీ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు దీపక్. సో ఆ అబ్బాయిని ఎలాంటి ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లో ఎలా చూశారు ఫస్ట్? సార్ చెప్పినట్టు సార్ ఇది చాలా చోట్ల చాలా ప్రయత్నాలు జరిగింది. సాయి రాజేష్ గారు చెప్పారు కదా, కథ అదిరిపోయిందండి కానీ హీరో చేయడానికి భయపడ్డాడు ఆయన. సో అట్లా చాలా ప్రయత్నాలు చేసాం, ఎవరూ చేయట్లేదు. సొంతంగా మనం కూడా ప్రొడ్యూసర్ అవుదాము, జాయిన్ అవుదామని అనుకొని, బట్ క్యారెక్టర్ డిమాండ్స్ హ్యూజ్ పర్ఫార్మెన్స్ అండి. సో పర్ఫార్మర్స్ కావాలి, కొత్త వాళ్ళలో పర్ఫార్మర్స్ అంటే మనకు దొరుకుతారా దొరకరని ఒక డైలమా ఉంటుంది. ఆ డైలమాలో చైల్డ్ ఆర్టిస్టులకి అయితే ఆల్రెడీ కెమెరా ఫియర్ ఉండదు కదా వాళ్ళకి. సో వాళ్ళని పట్టుకుంటే మనం అనుకున్నట్టు చేయించుకోవచ్చు అని అది నేను నమ్మకంతో, నాకు అతడు సినిమాలో ఆ అబ్బాయి ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుందండి. సో ఈ అబ్బాయి ఎక్కడున్నాడని గుర్తొచ్చి అలా సర్చ్ చేసి ఎఫ్బీలో ఒక పింగ్ చేసి మెసేజ్ పెడితే కలిసాము. కథ విన్నాడు, విపరీతంగా నచ్చింది, ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు. ఒక 10 డేస్లో ప్రాజెక్ట్ ఓకే అయిపోయి ఆన్ అయిపోయిందండి. దీపక్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో సిద్ధార్థరాయ్గా దీంతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ సినిమా తర్వాత దీపక్ ఇమేజ్ అంటే ఎలా మారబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను? సార్ నేను అరౌండ్ 2022 ఫిబ్రవరి జాన్ 24th కథ విన్నాను సార్. ఫస్ట్ విన్నప్పుడు అప్పటికే ఒక 2-3 సినిమాలు వేరే చేయబోతున్న టైంలో ఈ కథ విని ఇవన్నీ కాదు ఇదే చెయ్యాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో యాక్సెప్ట్ చేశాను. సో ఆ రోజు నేను చేసినప్పుడు ఇది నన్ను ఏం చేస్తుంది, ఇమేజ్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్ని థాట్స్ అయితే నిజంగా లేవు. బట్ ఎవ్రీ యాక్టర్ నిజంగా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక జర్నలిస్టు లేకపోతే ఒక క్రికెటరు రాత్రి హ్యాపీగా పడుకోవాలి అంటే లైఫ్లో ఒక కిక్ ఇచ్చే ఎలిమెంట్ ఉండాలి. సో అలాంటి కిక్ ఇచ్చే ఎలిమెంటు ఈ క్యారెక్టర్. సో యానిమల్ చేస్తున్నప్పుడు రణబీర్ కపూర్ గారు చెప్పారు, ఎవ్రీ యాక్టర్ క్రేవ్స్ ఫర్ దిస్ క్యారెక్టర్ని. అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఐఎమ్ నాట్ రియలీ లుకింగ్ వేర్ ఇట్ పుట్స్ మీ. ఇది నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, బట్ ఐ విల్ నెవర్ రిగ్రెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్.
దిస్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్. హాయ్ యశస్వి, ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ గుల్టే. హాయ్ సార్. అయితే అంటే విజువల్స్ ఇవన్నీ చూస్తే యూనో ఒక సినిమా ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఓకే, కానీ టూ మచ్ ఆఫ్ అర్జున్ రెడ్డిని రెప్లికేట్ చేసినట్టే ఉంది. యూనో ఆ లిప్ లాక్ పోస్టర్ కానీ, లేకపోతే ఆ హీరో లాంగ్ హెయిర్, డబుల్ సిగరెట్స్, అదంతా టూ మచ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్. యూజువల్గా అంటే అసెంట్రిక్ ఫిల్మ్ తీయాలి అంటే కనుక ఇట్ షుడ్ టేక్ ఆడియన్స్ అవే టు సంథింగ్ ఎల్స్. సో వెన్ యువర్ ఇన్స్పైర్డ్ అండ్ వెన్ యువర్ రెప్లికేటింగ్ సంథింగ్ టూ మచ్, డెఫినెట్గా కూడా ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ అర్జున్ రెడ్డి లాగా ఇక్కడ కూడా ఒక నౌన్ సిద్ధార్థ్ రాయ్. అండ్ మోర్ ఓవర్ ఇదేమో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ నేమ్ ఫ్రమ్ ఏ ఐకానిక్ ఫిలిం విచ్ ఆడియన్స్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ అనే చాలా పవర్ఫుల్ ఇది. సో దాన్ని ఇంత రెప్లికేషన్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది? వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ అని మీకు అనిపించట్లేదా మీ క్యారెక్టర్ లాగా? మీరు చెప్పిందంతా తప్పు అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఏంటంటే జోనర్ వైజ్ ఎస్ అర్జున్ రెడ్డి ఆ జోనర్ అయింది. బికాజ్ మనకి ఇంటెన్స్ క్యారెక్టర్ ఫస్ట్ టైం అర్జున్ రెడ్డి అనే ఒక క్యారెక్టర్ మనకు తెలుసు. అప్పటి ముందుకి అంత ఇంటెన్స్ క్యారెక్టర్లు చూడలేదు. సో ఆ తర్వాత ఏదైనా ఇంటెన్స్ క్యారెక్టర్ రాగానే అర్జున్ రెడ్డి అని మనం ఫీల్ అయిపోతున్నాం, కానీ డైరెక్టర్ ఆ ఇంటెన్షన్లో చేయట్లేదు సార్. అది కాదు. డెఫినెట్గా అర్జున్ రెడ్డి లాంటి సినిమా చూసి అట్లాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ రాయాలన్నది అయితే నేను ఫిక్స్ అయ్యి రాసింది అయితే నిజం సార్ అది. బట్ మీరు సినిమా చూస్తే ఆఫ్టర్ 5 minutes మీకు అర్జున్ రెడ్డి గుర్తురాదు. ఇది నా ఛాలెంజ్, అది పక్కా. అండ్ టైటిల్ సిద్ధార్థ రాయ్, ఇది కథలో సార్ చాలా ఇంపార్టెంట్. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ అయ్యి పెట్టింది అసలు కానే కాదు. అర్జున్ రెడ్డి లాగా వెనకాల ఒక రెడ్డి ఉండాలి అని పెట్టింది కూడా కాదు. మీరు సినిమా చూడండి. నేను అంటే డీటెయిల్ చెప్పాలనుకోవట్లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్టోరీ సార్. సిద్ధార్థ్ అనే పేరు ఎందుకుంది అనేది స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది, అది షూర్. ఓకే, అయితే గోయింగ్ బై ద ట్రైలర్, హీరో ఒక సెక్స్ అడిక్ట్ నింఫోమానియక్ క్యారెక్టరైజేషన్ లాగా నాకు అనిపిస్తుంది బేసికల్ చూస్తే. రీసెంట్గా మంగళవారం వచ్చింది. యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో డూ థింక్ దట్ క్యారెక్టర్ విల్ వర్క్ ఇన్ సైడ్ థియేటర్స్? నో, ఇట్స్ నాట్ నింఫోమానియాక్ సార్. మీరు టీజర్ చూసుంటే మేము టీజర్లో చెప్పేసాము. ఒక పర్సన్ స్థితప్రజ్ఞత, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి. దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము క్రోధము భయము పోయినవాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఒక మనిషి ఏ ఎమోషన్కి లోన్ కాకుండా తనను తను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. అలాంటి మనిషి భూమి మీద ఉంటే హీస్ ఎ రోబో, ఈజ్ ఎ జస్ట్ మియర్ రోబో. బట్ సిన్స్ రోబో నీడ్స్ అన్ ఎలక్ట్రిసిటీ పవర్ టు ఫీడ్ ఇట్, అండ్ దిస్ పర్సన్ నీడ్ అ బేసిక్ నీడ్స్ టు ఫీడ్, ఈట్, స్లీప్ అండ్ సెక్స్, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. అంటే భూమి మీద మనిషి పుట్టిన ఆదిమానవుడికి మొదటి 3 అవసరాలు ఉన్నాయండి. ఆ తర్వాత వచ్చినాయి అన్నీ ఏవి అవసరాలు కావు నిజంగా. అవి ఎస్టీమ్ నీడ్స్ ఫర్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. సో ఒక మనిషి నిజంగా నమ్మి అక్కడ ఆదిమానవుడి ఎవల్యూషన్ దగ్గర థాట్ ప్రాసెస్ వెళ్ళిపోయి లైఫ్ని అట్లా డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది సినిమా క్యారెక్టర్. కానీ ఇట్స్ నాట్ నింఫోమానియాక్ సార్. అంటే ఇప్పుడున్న ఈ యూనో వెల్ అడ్వాన్స్డ్ సొసైటీలో అలాంటి క్యారెక్టరైజేషన్ డూ యూ థింక్ యూనో ఇట్ వర్క్స్ అవుట్? బికాస్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టే అంటే ఈట్, స్లీప్ అండ్ సెక్స్ ఈజ్ నాట్ ద యూనో థింగ్ ఆఫ్ ఎ మ్యాన్ రైట్ నో. ఎప్పుడైనా కూడా దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సివిలైజ్డ్ బీయింగ్ అండ్ అన్సివిలైజ్డ్ యానిమల్ కదా. డూ యూ థింక్ దట్ కైండ్ ఆఫ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎ పర్సన్ బిలీవ్స్ దట్ అన్సివిలైజేషన్ ఆఫ్, అంటే ఎక్కడితో మనిషి పుట్టాడో పుట్టినప్పుడు ఏ అవసరం అవి ఉంటే చాలు, మిగిలిన భావోద్వేగాలన్నీ లెక్కలేని ప్రాబ్లమ్స్ తీసుకొస్తూనే నమ్మే ఒక క్యారెక్టర్ సార్. బికాస్ ఆల్ ఎమోషన్స్ విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ మెజారిటీ మనం బై యాక్సిడెంటల్గా 90% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్ సార్. అయితే ఏమవుతుందంటే ఈ సొసైటీలో ర్యాట్ రేస్లో మనము సక్సెస్ అవ్వాలన్న దాని మీద కాంపిటేటివ్ వరల్డ్లో మనం లాజిక్స్ని ఓన్ చేసుకుంటూ మొదలు పెడతాం. బికాస్ యూ హ్యావ్ టు విన్ త్రూ లాజిక్స్. ఇప్పుడున్న సోషల్ మీడియా లైఫ్ కానీ లేదంటే ఒకప్పుడున్న సొసైటీలో కానీ తనను తాను డిఫరెంట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, స్పెషల్గా కొనియాడబడాలని మనం లాజిక్స్ అడాప్ట్ చేసుకుంటాం సార్. ఈ లాజిక్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత మనిషిలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుద్ది. బై నేచర్ ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ అడాప్ట్ చేసుకున్న లాజిక్స్ దేన్ని బట్టి లైఫ్ లీడ్ చేయాలి, దానికి సమాధానం ఈ సినిమా సార్. అంటే ఇప్పుడు ఓటీటీకి కూడా సెన్సార్ అంటున్నారు ఈ మధ్యన రీసెంట్గా, హౌ టు సెన్సార్ అని. ఆ సెన్సార్లో విల్ దిస్ మూవీ సర్వైవ్? డెఫినెట్లీ సార్. అసలు నాకు తెలిసి కట్టు కూడా ఉండదు అనుకుంటున్నాను. ఈ పోస్టర్స్ మీద షార్ట్లకి అయితే కట్టలు లేకుండా ఉండవు యూజువల్గా. లెట్స్ సీ సార్. అది కిస్సింగ్ సార్. ఐ థింక్ నథింగ్ బ్యాడ్ ఇన్ దట్, అండ్ దట్ ఈస్ నథింగ్ బ్యాడ్, అండ్ దెర్ ఇస్ నో స్కిన్ షో ఇన్ ద ఫిలిం. ఐ డోంట్ థింక్, మేబీ ఏ సర్టిఫికేట్ అయితే వస్తుంది షూర్, కట్స్ అయితే రావండి. ఇప్పుడు ట్రైలర్ మేము సెన్సార్ చేయించాం సార్. ఆ ట్రైలర్ సింగిల్ కట్ లేదు సార్. అది కూల్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ దీపక్. హాయ్ బ్రో. హాయ్ హాయ్, గుడ్ సో సార్. క్యారెక్టర్ కంగ్రాట్స్, చాలా బాగా ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఎంత కష్టపడ్డారు దీని గురించి? హోంవర్క్ ఏం చేశారు ఆన్ స్క్రీన్ ఎంత ఇది రావడానికి? సార్ యాక్చువల్లీ
అర్జున్ రెడ్డి తీసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అన్నారు సార్. ఇక్కడ మా డైరెక్టర్కి ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ నాది అదే సార్ క్యారెక్టర్. సార్ అంటే నేను అనేది ఫుడ్, స్లీప్, సెక్స్ గురించి కాదు, ద ఎక్స్ట్రీమిటీ నేచర్. సో నా లైఫ్లో నేను చాలాసార్లు ఎన్నో ఎక్స్ట్రీమ్స్ వల్ల చాలా కోల్పోయాను సార్. టైంకి రాలేకపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పుడో హీరో ఒక యాక్టర్గా వద్దాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. దట్ ఈస్ మై నేచర్, ఎక్స్ట్రీమిటీ ఈస్ మై నేచర్, దట్ ఈస్ ద సేమ్ నేచర్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. సో హోంవర్క్, ఎస్, ఐ జస్ట్ రీవిజిటెడ్ మై ఓల్డ్ లైఫ్. నేను ఏం చేశాను అదే చూసుకున్నాను. అండ్ దాంతోపాటు చాలా ఫిలసాఫికల్ బుక్స్ అండ్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఖచ్చితంగా చేశాను సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు బాగా పెర్ఫామ్ చేసేవారు, చాలా నేమ్ ఉంది. కానీ ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఫిల్మ్ చేసేటప్పుడు, హీరోగా చేసేటప్పుడు ఇలాంటి ఫిల్మ్ చేస్తే ఒక ఇది వస్తుంది, ఇమేజ్ క్రియేట్ అవుతుందని నేను ఆలోచించారా? సార్ ఐమ్ పర్సనలీ ఐఎమ్ మోర్ అన్ యాక్టర్ దాన్ థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్ లైక్ హీరో సార్. సో హీరో ఈజ్ అంటే బై ప్రొడక్ట్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఒక మంచి కథ, 10 పర్ఫార్మెన్స్లు బాగా వచ్చి అంతా పండాలి. సో హీరో అనేది జనాలకు వదిలేస్తాను సార్. నన్ను చిన్నప్పుడు నేను ఏది ఆశించి చేయలేదు, నన్ను అందరూ ఆదరించి మనసులో పెట్టుకున్నారు. సో నేను నా కష్టం పడ్డాను సార్. సో అది మీరందరూ చూసి మీరు ఒప్పుకుంటే నేను హీరోనే కదా సార్. సో ఐ జస్ట్ సా ఇట్ యాస్ అన్ యాక్టర్. ఇమేజ్, ఇలాంటి ఇమేజ్ పడుతుంది అందరూ కొంచెం. ఓకే, మీరు అంటే నన్ను ఎలా చూస్తారు ఆడియన్ వ్యూ పాయింట్ అన్న ఉంది సార్. ఆ థాట్ ఉండింది, ఇప్పటికీ భయం ఉంది ఏమనుకుంటారు అని. బట్ కథలో రెలవెన్సీ అంటే కథ ట్రావెల్ అయ్యే కొద్దీ అది అసలు కన్వే అవ్వదు సార్. కథ హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ ఇట్ నరేటెడ్. సో ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యశస్వి గారు. హాయ్ సార్. హాయ్ సార్. మీ టీజర్ చూసాం, ట్రైలర్ కూడా ఇంటెన్స్ ఉంది. కాకపోతే మాకు అనిపించేది ఏంటంటే మీరు 2.5 hours ఫిల్మ్లో ఇంటెలెక్చువల్ అన్ని ఫిలాసఫీ అన్నీ చెప్పినా విజువల్ వైజ్ చూస్తే ఒక సొసైటీకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుందేమో స్టూడెంట్ యూత్కి. అంటే ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఉంటారు, కానీ 1000లో ఒక్కరు ఉంటారు, కానీ 100లో ఒక్కరు ఉండరు. ఇలాంటి క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్ మన స్క్రీన్ మీద బుక్స్లో అయితే ఉంటాయి. బుక్స్లో రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఇష్టం వాళ్ళు చదువుతారు. కానీ విజువల్ మీడియాకి వచ్చేటప్పటికి విజువల్ ప్రతి వాళ్ళకి వెళ్తుంది, ఫ్యామిలీస్కి వెళ్తుంది, లేదంటే స్టూడెంట్స్, యూత్కి వెళ్తారు. ఆ యూత్కి మీరు అంతా చెప్పి 2 hours ఫిల్మ్లో మొత్తం ఇంటెన్సివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి లాస్ట్ 10 minutesలో మెసేజ్ పెడితే అది ఎంతవరకు వెళ్తుందంటారు? అంటే కమర్షియల్ సినిమా కమర్షియల్గా చూడాలంటారా? లేదా ఫస్ట్ సార్, సినిమా ఈజ్ అ కమర్షియల్ మీడియం సార్, దాంట్లో డౌటే లేదు. నేను నమ్మేది ఏంటంటే సార్, సినిమాని కథను నమ్మి పెట్టిన, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ కనీసం ₹1 లాభం తెప్పించే బాధ్యత డైరెక్టర్ నేను నమ్ముతా సార్. ఇది అలా అని లాభం సంపాదించడం కోసం సినిమాలు అయితే తీయం, అదైతే కాదు. ఒక కథ చెప్పాలనుకుంటాం, ఆ కథ కొన్నిసార్లు సమాజంలో జనరల్గా సార్ సినిమాలో ఏ క్యారెక్టర్లు తీసుకున్నా సార్, మనలో ఒకటి క్యారెక్టర్ కంటే జనరల్గా నలుగురు చూడని క్యారెక్టర్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. మనం రోబో సినిమాలో నిజంగా రోబో అట్లా చూడడం మనం చూడలేదు సార్ ఎక్కడ, బట్ అది చూస్తే దాని తాలూకు ఎక్సైట్మెంట్ మన లోపల ఉంటుంది. సిమిలర్ థింగ్స్ అట్లా అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు లేదా ప్రపంచంలో మనం చూడని క్యారెక్టర్లు, రేర్గా చూసే క్యారెక్టర్ల చుట్టూ ఒక ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని అన్ఫోల్డ్ చేస్తే వీ విల్ హిట్ బుల్సాయ్ అని నేను నమ్ముతాను సార్ పక్కా. సో అట్లా అనుకుని రాసిన కథ. అండ్ ఇది సొసైటీకి మెసేజ్ నేను చెప్తున్నాను సార్, చాలా మంచి మెసేజ్ ఇస్తాం. డెఫినెట్గా మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. యూత్కి రాంగ్ మెసేజ్ అస్సలు వెళ్ళదు, దిస్ ఈజ్ ద వాట్ ఇట్ ఈజ్ అని డెఫినెట్గా చెప్పే సినిమా సార్ ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీట్ ఆఫ్టర్ థ్యాంక్ దట్. యూ.